వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆర్గనైజేషన్ ఖాళీగా ఉన్న మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అన్ని కేటగిరీకి చెందిన ఉమెన్ వీరికి ఫీజుని మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆన్లైన్ మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో సపరేట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి జనవరి 29 వరకు అవకాశం ఉంది. ఇక కాల్ లెటర్స్ కానీ మన ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది డేట్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ ద్వారా అప్లై చేసిన వరకు తెలియజేస్తారు. డేట్స్ కన్ఫర్మ్ అవ్వగానే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్న సమాచారం అనేది. ముందుగా వేకెన్సీస్. ఇందులో గ్రేడ్ బి మేనేజర్ కేటగిరీలో టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 3, ఇన్ఫర్మేషన్ కేటగిరీలో 1, తర్వాత గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ టోటల్ 9 వేకెన్సీస్. మనకి మేనేజర్ పోస్ట్కి అయితే 35,000 మీకు శాలరీ స్టార్ట్ అవుతుంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి 28,000 నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మేనేజర్ పోస్ట్లో మళ్ళీ డిఫరెంట్ స్ట్రీమ్స్, అంటే జనరల్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఏదైనా డిసిప్లిన్లో మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుండాలి, లేదా లా కేటగిరీలో బ్యాచిలర్స్ డిగ్రీ కానీ, లేదా ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ కానీ, లేదా సిఏ కానీ, సిఎఫ్ఏ, సిఎస్, సిడబ్ల్యూ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన స్ట్రీమ్లో అయితే ఇంజనీరింగ్ డిగ్రీ అంటే ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఐటీ, సిఎస్ ఈ సబ్జెక్ట్స్. తర్వాత ఎంసీఏ కంప్లీట్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా డిసిప్లిన్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి 2 years పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ పీజీ వచ్చి కంప్యూటర్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్లో చేస్తుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 2 పోస్టులు కూడా మనకి 30 వరకు మ్యాక్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. నవంబర్ 30, 2020 ఇది కట్ ఆఫ్ డేట్. మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అప్పర్ ఏజ్ లిమిట్ అప్లై అవుతుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5, ఓబీసీ వారికి 3. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ కేటగిరీలో సేమ్ మనకి మాస్టర్స్ డిగ్రీ కానీ, లేదా లా డిగ్రీ కానీ, ఏదైనా ఇంజనీరింగ్ కానీ, సిఏ, సిఎఫ్ఏ, సిఎస్, సిడబ్ల్యూ డిగ్రీస్. ఏజ్ కూడా 30. సో వీటితో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అడిగారు. ముఖ్యంగా ఇది ఎంఎస్ ఆఫీస్ మీ ప్యాకేజ్ తెలిసి ఉండాలి. ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా. సో మీరు అప్లై చేసుకుందామంటే 2 పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు అప్లికేషన్ విడివిడిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫీజు కూడా విడిగా పే చేయాలి. ఎగ్జామ్స్ ఉన్న వారికి అవసరం లేదు. ముందుగా సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మేనేజర్ పోస్ట్కి ఇది 3 స్టేజ్ ప్రాసెస్. అంటే ముందుగా ఎగ్జామినేషన్ ఉంటుంది ఫేజ్ 1, తర్వాత ఫేజ్ 2 కూడా ఎగ్జామినేషనే, ఫేజ్ 3 వచ్చి ఇంటర్వ్యూ ఉంటుంది. ముందుగా పేపర్ 1 మొత్తం అన్ని స్ట్రీమ్స్ ఉంటాయి ఇందులో కామన్గా. మనకి యాప్ట్యూడ్ ఉంటుంది, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది. తర్వాత ఫినాన్షియల్ సెక్టర్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. టోటల్ 200 మార్క్స్, 150 minutes టైం ఇస్తారు. మీకు సబ్జెక్ట్ వారికి తీసుకుంటే కనుక ఇంగ్లీష్ నుంచి 40, రీజనింగ్ 40. తర్వాత మన జనరల్ అవేర్నెస్ సెక్షన్లో జనరల్ అవేర్నెస్ ప్లస్ ఈ ఫినాన్షియల్ సెక్టర్ సంబంధించిన అవేర్నెస్ కలిపి ఉంటుంది 40. తర్వాత కంప్యూటర్కి 40, యాప్ట్యూడ్ 30. టోటల్ 190 క్వశ్చన్స్. నేటివ్ మార్కింగ్ కూడా ఉంది, మీకు 1/4 మార్క్ కట్ చేస్తారు. తర్వాత ఫేజ్ 2 ఇందులో మళ్ళీ డిస్క్రిప్టివ్ పేపర్. ముందుగా ఆబ్జెక్టివ్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ 100 మార్క్స్కి 1 hourలో కంప్లీట్ చేయాలి. తర్వాత పేపర్ 2 వచ్చి మనకి జనరల్ స్ట్రీమ్కి, ఐటీ స్ట్రీమ్కి పేపర్ ఉంటుంది. మనకి జనరల్ స్ట్రీమ్ అంటే ఈ కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫినాన్స్, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఐటీ సంబంధించి వాళ్ళు ఏమైతే సబ్జెక్ట్స్ చదువుకున్నారో ఆ రిలవెంట్ పేపర్ వస్తుంది. వీళ్ళకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 40 minutes టైం ఉంటుంది. తర్వాత ఫేజ్ 3 వచ్చి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామినేషన్లో పాస్ అయిన వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో టోటల్ ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఫేజ్ 2లో వచ్చిన మార్క్స్కి 70% వెయిటేజ్ ఉంటుంది. సో డిజరబుల్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఏమన్నా ఎక్స్పీరియన్స్, ఆ రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా పోస్ట్ తగ్గట్టుగా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 10% వెయిటేజ్ ఇస్తారు. తర్వాత ఇంటర్వ్యూ 20%. తర్వాత ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన కేటగిరీ. సో ఇందులో మనకి ఎలా ఉంటుంది సెలక్షన్ అనేది, ముందుగా ఎగ్జామినేషన్ ఉంటుంది ఫేజ్ 1, ఫేజ్ 2 వచ్చి జీడీ, తర్వాత ఇంటర్వ్యూ కలిపి ఉంటుంది. సో మనకి పేపర్ చూస్తే సేమ్ అన్ని టాపిక్స్ కలిపి ఉంటాయి. యాప్ట్యూడ్, కంప్యూటర్ అవేర్నెస్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవన్నీ ఉంటాయి.
200 మార్క్స్ 150 మినిట్స్. వీటికి కూడా మనకి 1/4 మార్క్ కట్ చేస్తారు, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సేమ్ అదే పేపర్ మనకి ఇంతకుముందు ఏమైనా సిలబస్ చూసాం అదే సిలబస్ ఉంది. తర్వాత గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మనకి ఫైనల్ సెలక్షన్ చూసుకుంటే కనుక 70% వచ్చి ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్, 10% గ్రూప్ డిస్కషన్, 20% ఇంటర్వ్యూ. ఎగ్జామ్ సెంటర్స్ ముందుగా ఈ గ్రేడ్ అండ్ బి సంబంధించి కేటగిరీ తీసుకుంటే కనుక సౌత్ జోన్లో మనకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నియరెస్ట్ సెంటర్స్ ఇవి ఉన్నాయి. తర్వాత మనకి గ్రేడ్ బి సంబంధించి చూసుకుంటే కనుక సౌత్ జోన్లో చెన్నై, బెంగళూరు ఈ సెంటర్స్ ఇచ్చారు. మిగతా నార్త్ సంబంధించిన స్టేట్స్ అవి. ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో ముందుగా మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అంతా ఎంటర్ చేసిన తర్వాత నేమ్, ఒక బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్. వాటిని యూజ్ చేసుకుని లాగిన్ అయ్యి మీరు ఇక ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయడము, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ అదర్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫైనల్గా ఫీజు పే చేస్తే మీ అప్లికేషన్ పూర్తవుతుంది. ఎగ్జామ్స్ ఉన్న వారికి అవసరం లేదు. ఫీజు లేని వారికి జట్కి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే పూర్తయిపోతుంది. డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ప్రొవైడ్ చేశారు? ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఇక్కడ మనకి ఎటువంటి పెన్ వాడాలి, బ్లాక్ ఇంక్ వాడాలా, బ్లూ ఇంక్ వాడాలా ఇచ్చారు. సో వాటికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేయండి మొత్తం అంతాను. స్కాన్ చేసిన ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే డిక్లరేషన్. ఇక్కడ ఒక బాక్స్లో చూపిస్తున్న ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఇది మీరు పేపర్ మీద ఎవరైతే అప్లై చేస్తున్నారో అభ్యర్థి వాళ్ళ రాయాలి, వాళ్ళ ఓన్ హ్యాండ్ రైటింగ్ రాసి స్కాన్ చేయండి. సో మీరు బయట ఎక్కడైనా స్కాన్ చేసేలా ఉండకుండా సైబర్ కేఫ్లో ఎక్కడైనా బయట కానీ మీరు అయితే ఫోటో స్టూడియోలో కానీ మీరు ఏమన్నా ఫోటో తీసుకున్న వారైతే కనుక చెప్పండి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారో చెప్పండి. దాంతోపాటుగా సైజెస్ ఇక్కడ ఏమైతే సైజ్ చెప్పారో అవి చెప్తే వాళ్ళు తగ్గట్టుగా మీరు వాళ్ళ ఇమేజింగ్ మాడిఫై చేస్తారు. లేదా ఆన్లైన్ అప్లికేషన్లో భాగంగా నేను కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇవి ఎటువంటి ఇమేజ్ మీరు ఎలా మాడిఫై చేసుకోవాలి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో సంబంధించి పూర్తి సమాచారం ఆన్లైన్ అప్లికేషన్ వీడియోలో ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రాసెస్ కూడా చెప్పారు, ఎటువంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి మొత్తం అని చెప్పేసి. ఫోటోగ్రాఫ్ కూడా ఏంటంటే టోటల్ ఒక సైజ్ అంతా, డైమెన్షన్ ఏంటి, ఏ ఫార్మేట్లో ఉండాలి, లెఫ్ట్ థంబ్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా మనకి డాక్యుమెంట్స్ ఏ విధంగా స్కాన్ చేయాలి పూర్తి సమాచారం ఉంది. నెక్స్ట్ ఫీజు అంటే మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అన్ని కేటగిరీ చెందిన ఉమెన్ వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. మిగతా వారందరూ 1000 రూపీస్ ఫీజు పే చేయాలి. ఇది ఫ్రెండ్స్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ సంబంధించిన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.